ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. హైదరాబాద్లో ఇప్పటి వరకు హైడ్రా కూల్చివేసినటువంటి అక్రమ నిర్మాణాల ప్రాంతాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రస్తుతం మనం గత వారం కూల్చివేతలు చేసినటువంటి సున్నపు చెరువు వద్ద ఉన్నాం. మాదాపూర్ దగ్గర ఉన్నటువంటి సున్నపు చెరువు వద్ద ఇక్కడ చూడొచ్చు, మొన్న లాస్ట్ సండే మొత్తం కూడా కొంత భారీగా నిరసనలు కూడా వ్యక్తమైనటువంటి ప్రాంతం ఇది. సో ఈ రెండు నిర్మాణంలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్, పెద్ద కన్స్ట్రక్షన్స్ కూలగొట్టారు. అదేవిధంగా కొన్ని గోదాములు, ఒక టిఫిన్ సెంటర్, అదేవిధంగా ఇటువైపు రేకుల షెడ్లు వేసుకొని నివసిస్తున్నటువంటి చాలామంది ఇల్లులను కూల్చివేశారు. సో మొత్తం ఓవరాల్గా 42 నిర్మాణాలను, అక్రమంగా ఇక్కడ నిర్మించినటువంటి నిర్మాణాలను బఫర్ జోన్లలో, ఎఫ్టీఎల్ పరిధిలో కూల్చివేతలు చేసినటువంటి పరిస్థితి. అయితే గత వారం కూల్చివేతల తర్వాత ఇక్కడ సేమ్ ఏదైతే ఎట్లా అయితే కూల్చారో అదే పొజిషన్లో కూల్చివేసిన తర్వాత ఏదైతే పొజిషన్స్ ఉన్నాయో అదే పొజిషన్స్లో ఇక్కడ అదంతా కూడా కనిపిస్తుంది. అంటే కూల్చివేత తర్వాత మరలా చెరువు పునరుద్ధరిస్తారు అనేటువంటి అంశానికి సంబంధించి అయితే ఇంకా ఆ పని జరగలేదు. కూల్చివేత ఎలా అయితే ఉందో అలాంటి కూల్చివేత పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే మొత్తం ఈ సున్నపు చెరువు వద్ద ఉన్నటువంటి ఆక్రమించినటువంటి ప్రాంతం 10 ఎకరాల ప్రాంతంగా హైడ్రా అధికారులు చెప్తున్నారు. 10 ఎకరాల ప్రాంతాన్ని గత వారం జరిగినటువంటి కూల్చివేతలలో భాగంగా 10 ఎకరాల ప్రాంతాన్ని రికవరీ చేశామంటూ కూడా హైడ్రా అధికారులు చెప్పడం జరిగింది. సో సున్నపు చెరువు వద్ద హైడ్రా అధికారులు రికవరీ చేసుకున్నటువంటి ఈ ప్రాంతం యొక్క విలువను కనుక మనం చూసుకుంటే 10 ఎకరాలు అంటే ఇక్కడ ₹1,00,000 గజం పలుకుతున్నటువంటి ప్రాంతంగా ఇది ఉంది ఇక్కడ. సో ఈజీగా 10 ఎకరాలు కాబట్టి 48 కోట్లు అని చెప్పుకోవచ్చు. ఒక ఎకరానికి 480 కోట్ల రూపాయల ఆస్తిని ఒక సున్నపు చెరువు పరిధిలోనే ఇక్కడ కాపాడినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది వారితో మాట్లాడదాం. భయ్య, ఇక్కడ ఎంత రేట్ ఉంటుంది ల్యాండ్? సార్ ఇక్కడ ల్యాండ్ అయితే తెలియదు సార్. ఎంత మనకైతే మొన్నటి వరకు అయితే 2,00,000 1,70,000 గజం అని చెప్పారు సార్. సో ఇప్పుడు హైదరాబాద్లో కూల్చివేసి పోయిన తర్వాత మరలా ఇంకేమైనా పనులకు వచ్చారు ఇక్కడ? రాలేదు సార్, ఎవరు రాలేదు. ఆ బిల్డింగులు కట్టుకున్న వాళ్ళు అయితే ఎవరు రాలేదు. కాకపోతే ఏంటంటే గుడిసెలు వేసుకొని ఉన్నారు కదా సార్. ఈ గుడిసెలు వేసుకొని ఉన్న వాళ్ళు కూడా ఆ గుడిసెలలో కావు సార్ ఈ ప్లాట్లు, వేరే సారోళ్ళు. ఆ వేరే సారోళ్ళు అయితే లీజ్కి లేదు సార్. మనం ఇప్పుడు 3,000 అయితే లేదు. హైటెక్ సిటీలో ఏ చిన్న పని చేసేటోళ్ళు కూడా కిరాయికి ఉండాలంటే చిన్న రూమ్ అందులోనే కిచెన్ ఉంటుంది కదా సార్. దానికి 6,000, 7,000, 8,000, 9,000 కిరాయి సార్. ఆ కిరాయి కట్టలేక ఈ వేరే సారోళ్ళ దాంట్లో ఈ ల్యాండ్లో గుడిసెలు వేసుకొని ఉంటున్నాం సార్. ఆ సారోళ్ళ కూడా మేము రూపాయి ఇస్తలేం సార్. వీడికి వచ్చి కూడా దగ్గర మేము ఒక 10 ఏళ్ళు అవుతుంది. ఈడొక్కటే తన 6 ఏళ్ళకి వెళ్ళి ఉంటున్నాం. వేరే దగ్గరకు అక్కడ ఒక 2 ఏళ్ళు ఉన్నాం. ఇక్కడ మన కూల్చివేసిన తర్వాత మరి ఎక్కడ ఉంటున్నారు, ఎట్లా? ఇంకోసారి ఇక్కడనే ఈ గుడిసెలు వేసుకొని, ఇక్కడ కరెంటు లేదు, ఏం లేదు సార్. మాకు 2 పిల్లలు నాకు. కానీ మన హైదరాబాద్ అధికారులు ఉండొద్దు అన్నారు కదా, మళ్ళీ వాళ్ళు వస్తే మళ్ళీ మిమ్మల్ని తీసేస్తారు కదా? అదే సార్, మేమేమంటున్నాం అంటే ఇప్పుడు ఆ సారులు అన్నట్టు ఇది కూల్చేస్తారు కాబట్టి గుడిసెలు కూల్చేస్తారు వద్దు అని చెప్పేసి వాళ్ళు అన్నారు సార్. దానికి ప్రకారంగా సార్ మాకు ఆధారం ఎక్కడ లేదు. ఒక నెలనో 2 నెలలో ఒక 6 నెలల వరకు టైం ఇస్తే మేము అప్పటి వరకు ఈ గుడిసెలే ఉంటున్నాం సార్. బిల్డింగ్లు అయితే కడతలేము, ఇటుక పిల్లలతో కడతలేము సార్. గుడిసెలే మా ఊరు కూడా ఇక్కడ కాదు సార్. మాకు ఇక్కడ ఏం ఆధారం లేదు, ఊళ్ళో కూడా ఏం లేదు. మేము అక్కడ మీ ఊరు ఎక్కడ? మాది ఇప్పుడు సీఎం సార్ వాళ్ళ ఊరు పక్కల సార్. కొడంగల్ పక్కన? కొడంగల్ కాదు, కొండారెడ్డిపల్లి, కల్వకుర్తి. మాది కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యే. మాది కూడా కాంగ్రెస్ పార్టీ సార్. మేము 10 ఓట్లు ఉంటాయి, మొత్తం కాంగ్రెస్కే మాది. మొత్తం కాంగ్రెస్ పార్టీ మాది. మరి కలిసే ప్రయత్నం చేయలేదా ఈ కూల్చివేత తర్వాత సీఎంని కానీ మీ లోకల్? సార్ మేము ఇప్పుడు కారు డ్రైవర్ సార్. నాకు ఒక 20,000 ఇస్తారు, అవ్వదని చెప్పకూడదు. 20,000 ఇస్తారు. ఆ 20,000 ఇప్పుడు ఏమైందంటే నాకు ఇప్పుడు 10,000 రూపాయలు నేను రూమ్ రెంట్ కడతా. పిల్లల ప్రైవేట్ స్కూల్కి వేసినాను సార్. నాకు 10,000 రూమ్ రెంట్ కట్టినాక తిననీకే దానికి అయితే కావాలి కదా సార్. నాకైతే లేదు. నేను డ్రైవింగ్ కూడా ఇప్పుడు ఒక్క రోజు సెలవు ఇవ్వమంటే ఇయ్యారు సార్. మా సార్ వాళ్ళు కూడా మార్వాడిస్తూ సార్, వాళ్ళు సెలవు ఇయ్యరు. లేకపోతే మానేసుకో, వేరే డ్యూటీ చూసుకో అని చెప్తారు సార్. అట్లని మేము రేవంత్ రెడ్డి సార్ దానికి కానీ తిరుపతి రెడ్డి సార్ దానికి రేపు ఆదివారం నాడు పోవాలి, కలిసి రావాలని అనుకున్నాం సార్. కానీ తిరుపతి రెడ్డి గారిదే ఆయన బిల్డింగ్ కూడా కూల్చివేతలు దాంట్లో లిస్టులో ఉందంటున్నారు కదా, ఆయన అంటారు సార్. మనకైతే తెలియదు కదా సార్, మేము చదువుకున్న వాళ్ళం కాదు, మాకు తెలియదు. సార్ని అయితే ఒకసారి కలిసి మాట్లాడి సీఎం సార్ కలవాలంటే మామూలు విషయం కాదు కదా సార్. కలిసి ఇప్పుడు ఈ పెద్ద బిల్డింగ్ కట్టారు కదా మొన్న, దీని విలువ ఎంత ఉండొచ్చు అంటారు అందాదా? సార్ అది 5 ఫ్లోర్ల బిల్డింగ్ సార్. దాని వాల్యూ ఎంత ఉంటుందో మనకైతే తెలియదు సార్. కన్స్ట్రక్షన్ పరంగా ఇప్పటివరకు కట్టిందని అందాదా అంచనా వేస్తే ఏదో ₹1,00,00,000 నిర్మాణం ఉంటుందా? ఎక్కువనే ఉంటుంది సార్. అది ఎక్కువనే ఉంటుంది, 2 కోట్లకు ఎక్కువనే ఉంటుంది. మొత్తం 5 ఫ్లోర్లు కట్టారు సార్. మొత్తం ప్లాస్టింగ్ కూడా అయింది సార్. అది అయితే అది ఆగిపోయి బిల్డింగ్ ఎప్పుడు ఆగిపోయింది అంటే దగ్గర అది ఆగిపోయి నేను ఇక్కడికి వచ్చిన అంటే
ఎనిమిదేళ్ళకెళ్ళి అది అయింది సార్. అది అయిన తర్వాత దాన్ని ప్లాస్టింగ్ చేయడానికి 3 ఫ్లోర్ల వరకే పర్మిషన్ ఉంది. 5 ఫ్లోర్లు వేసారు. 5 ఫ్లోర్ల వరకు పర్మిషన్ లేదని అది అప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆఫ్ చేసిరు సార్. ఆ బిల్డింగు అప్పుడే ఆఫ్ చేసిరు. మళ్ళీ ఎట్లనో ఈ ఎలక్షన్ల మూమెంట్లో ఎట్లనో పర్మిషన్ వచ్చింది. అప్పుడు దాన్ని మళ్ళీ ప్లాస్టింగ్ చేసిరు సార్. నిన్న కొంత చేసిరు సార్ ప్లాస్టింగ్. అది మొత్తానికి ఇక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి ఇల్లులు 42 వరకు కూల్చారు మొన్న లాస్ట్ సండే. దాంట్లో ఈ పెద్ద బిల్డింగులు 2 ఉన్నాయి. అటు రోడ్డుకి అవతల సైడ్ ఒకటి ఉంది, దీని సైడ్ ఒకటి ఉంది. సో ఇది సుమారుగా 2-3 కోట్ల వరకు అంచనా వేస్తున్నారు. సో తను చెప్పిన దాని ప్రకారం అయితే ఇక్కడ గజం 1,50,000 ఉందని చెప్పేసి అంటున్నారు. అంటే ఆ లెక్కన చూసుకుంటే దగ్గర 700కు పైగా కోట్ల ప్రాపర్టీని అంతా కూడా హైడ్రా అధికారులు ఈ యొక్క పరిధిలోనే స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్పొచ్చు. 700-800 కోట్ల యొక్క ప్రాపర్టీని కేవలం ఒక్క సున్నపు చెరువు పరిధిలోనే హైడ్రా అధికారులు కాపాడగలిగారు. లాస్ట్ వీక్లో చేసినటువంటి కూల్చివేతల ద్వారా అనేది స్పష్టమవుతుంది. నిర్మాణంలో ఉన్నటువంటి కలిపితే ఇంకొక 10 కోట్ల వరకు అంచనాకు రావచ్చు వాళ్ళు నిర్మించుకున్నటువంటి కట్టడాలను బట్టి చూస్తే. ఇది సున్నపు చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలలో భాగంగా జరిగినటువంటి ప్రస్తుత రిపోర్ట్. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా తాజా 10 ఎకరాల వరకు విస్తీర్ణం ఉన్నటువంటి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారంటూ కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు హైడ్రా అధికారులు. దాని ప్రకారం 700 కోట్లకు పైగా ప్రాపర్టీని అయితే హైడ్రా అధికారులు కాపాడగలిగినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది.